గొర్రె పురాణం తెలుగు సినిమా సుహాస్ ఉన్నాడని చూసి నేను కొండగొర్రెనయ్యా నేను. అంటే ఈ గొర్రె పురాణం టీజరు ట్రైలర్ వచ్చినప్పుడు చూసి సుహాస్ ఉన్నాడు కదా, సుహాస్ ఉంటే బాగానే ఉంటుంది కదా, డిఫరెంట్గా అనిపించింది ట్రైలర్ కూడా టీజర్ కూడా. తర్వాత పక్కన పెట్టేస్తే ఈ మధ్య సుహాస్ మనకు జనక అయితే గనక అని కొత్త సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. సరే దీని తర్వాత వస్తుందేమోలే ఈ సినిమా గొర్రె పురాణం అనుకున్నా, కానీ నాకు చూస్తే ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యిందంట మొన్న సెప్టెంబర్ 20నే. ఈరోజు అక్టోబర్ 2, ఈరోజు చూసాను నేను. సెప్టెంబర్ 20నే రిలీజ్ అయ్యిందంటే చడి చప్పుడు కాకుండా రిలీజ్ అయ్యింది. ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియలేదు ఈ సినిమా. అంటే ఈ సినిమాకు ప్రమోషన్స్ ఏం చేయలేదు, ప్రీ రిలీజ్ చేయలేదు, ఏ ఇంటర్వ్యూలో మన సుహాస్ మాట్లాడలేదు. ఏంటబ్బా అనుకున్నా. సినిమా చూశాక అర్థమైంది సుహాస్ ఎందుకు దూరంగా ఉన్నాడో ఈ సినిమాకి. అసలు సుహాస్ లేడు ఈ సినిమాలో. 1:40 సినిమాలో ఓపెనింగ్ షాట్లో సుహాస్ను చూపిస్తారు, మళ్ళీ ఇంటర్వెల్ అప్పుడు సుహాస్ను చూపిస్తారు. అంటే 1-2 నిమిషాల పాటు 2 షాట్లు కనిపిస్తాడు అంతే సుహాస్. ఇక మిగతా 1:10 అంతా గొర్రె చుట్టే సినిమా. ఎవరో కొత్త అతను డైరెక్టరు రైటర్ అతను అసలు ఎంత చండాలంగా ఎంత చెత్తగా తీశాడంటే అసలు ఏమంటారు అంతే. అంటే మనకు టీవీలో వార్తలు చదువుతాం TV9లో అలా డిబేట్లు పెడతారు కదా, అలా ఉంది. అంతకంటే ఘోరంగా ఉంది అసలు సినిమా. అసలు ప్రజెంటేషన్ లేదు, తలాతోక లేదు. గొర్రె చుట్టు పెట్టుకొని హిందువులని ముస్లింలని మతాలని పెట్టి మళ్ళీ అవి సాలవన్నట్టు గొర్రెకు యేసు అని పేరు పెట్టి క్రిస్టియన్ని లాక్కొచ్చి అసలు అర్థం లేకుండా బండ్ల గణేష్ స్పూఫు ఇంకా కేఏ పాల్ స్పూఫ్లు పెట్టి అసలు ఎంత చీప్గా ఎంత చిల్లరగా తీశాడంటే ఈ డైరెక్టర్ ఎవడో కానీ. అబ్బా, దానికి తోడు ఈ పోసాని కృష్ణమురళి జడ్జిగా కొన్ని సీన్లు. అంటే ఇది ఎప్పుడుదో అనుకుంటే సినిమా చాలా పాత సినిమా ఉన్నట్టుంది. సుహాస్ హీరో కాకముందు ఒప్పుకున్నట్టున్నాడు అప్పట్లో, అందుకే దీన్ని పట్టించుకోలేదు. లాస్ట్ అరగంట పాటు సుహాస్ ఉన్నాడు సినిమాలో. అంటే 1-2 రోజులు షూటింగ్ చేసినట్టున్నాడు ఈ సినిమాకు. లాస్ట్లో గొర్రెతో పాటు సుహాసు కొండగొర్రెలాగా చేసినాడు. అసలు ఏదో అర్థం లేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో, యాక్టర్లంతా ఎవరు, ఒక్కరికే యాక్టింగ్ రాదు, ఆ డైలాగులు ఏంటో, ఆ మాటలు ఏంటో, చాలా చీప్గా చిల్లరగా అసలు చెత్తగా ఉంది. అసలు ఏం సినిమా నాయనా ఇది. 1:40 సినిమా. కనీసం ఓటీటీలో వచ్చినా కానీ చూడలేము ఈ సినిమాని. ఇక థియేటర్లో అంటే ఇంకా ఆలోచించండి అసలు. మరి అందుకే సుహాస్ దూరంగా ఉన్నాడు. వచ్చింది వెళ్ళింది సినిమా. పరమ చెత్తగా చండాలంగా ఉంది. నాకైతే అస్సలు ఒక్క బిట్ కూడా నచ్చలేదు. అసలు డోక్ వచ్చేసింది నాకు. అసలు సుహాస్ ఎందుకు ఒప్పుకున్నాడో మరి ఈ సినిమాని. మేబీ స్ట్రగ్లింగ్ టైంలో అప్పట్లో ఒప్పుకున్నట్టున్నాడు, అందుకు చేసినట్టున్నాడు. కానీ ఇప్పుడు పాపం అతని బాగానే క్లిక్ అయ్యాడు కాబట్టి అందుకే దీనికి పట్టించుకోలేదు అనుకుంటా ఈ సినిమాని. సో మీరు కూడా ఎవరైనా ఈ సినిమా గొర్రె పురాణం టైటిల్ బాగుంది, సుహాస్ ఉన్నాడని నాలాగా మోసపోకూడదనే ఈ వీడియో. సో మర్చిపోండి, రేపొద్దున ఓటీటీ కూడా రాదు. వస్తే ఆహాలో రావచ్చు, సుహాస్ ఉన్నాడు కాబట్టి కొనొచ్చు ఏమో వాళ్ళు. ఇలాంటి చెత్త సినిమాలన్నీ ఆహాకే చేరుతాయి ఫైనల్గా. వచ్చినా కానీ వేస్తే చూడొద్దు. 1:40 మనకి టైం బొక్క ప్లస్ ఇరిటేషన్ వస్తుంది అసలు ఈ సినిమా చూస్తే. ఇక టీవీలో వచ్చినా అంతే. ఇంకా దీన్ని అసలు మర్చిపోండి. టైటిల్ బాగుందని చూస్తే మాత్రం, సుహాస్ ఉన్నాడని చూస్తే మాత్రం నాలా మీరు కూడా కొండగొర్రెలు అవుతారు. తీసినోడు గొర్రె, చూసినోడు కొండగొర్రె అన్నట్టు ఉంది ఈ సినిమా. అస్సలు నచ్చలేదు. నాకు రేటింగ్ కూడా ఇవ్వను ఈ సినిమాకి. రేటింగ్ 0 రేటింగ్. ఇంకా ఏదైనా మైనస్ రేటింగ్లు ఏమైనా ఉంటే ఇవ్వాలి ఈ సినిమాకు. సినిమా కూడా అనకూడదు. 1:40 ఏదో టీవీలో వచ్చే న్యూస్లన్నీ పెట్టి చెత్తగా పరమ రోతగా ఉంది అసలు. పాపం సుహాస్ ఒప్పుకున్న పాపానికి ఏదో చేసినాడు, దూరంగా ఉన్నాడు. కానీ ఇంకా సుహాస్ సినిమా కిందకే వస్తుంది. కానీ గొర్రె పురాణం ఏమో అస్సలు చూడలేకపోయాను నేను. ఫోన్లో వచ్చింది పోయింది, థియేటర్స్లో ఎవరికి తెలియదు ఈ సినిమా ఒకటి రిలీజ్ అయిందనేసి. సో అది ఈ గొర్రె పురాణం. తీసినోడు గొర్రె, చూసిన నేను కొండగొర్రెనయ్యాను. మీరు కొండగొర్రెలు కావద్దండి. ఓకే, నా రేటింగ్ వచ్చి 0. ఓకే, బాయ్.